అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, కృష్ణంరాజు గారికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, అదే కేసులో అరెస్ట్ అయినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేయించేందుకు ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదుల్ని ఏర్పాటు చేశారు. కానీ కృష్ణంరాజు గారి కోసం ఎటువంటి న్యాయవాదిని ఏర్పాటు చేయలేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో బాగా మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కృష్ణంరాజు గారి కోసం జగన్మోహన్ రెడ్డి లాయర్ని ఏర్పాటు చేయలేదు, కానీ అదే కేసులో అరెస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి కోసం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ని ఏర్పాటు చేశారు, ఆయన్ని విడుదల చేయించుకున్నారు. ఇదేం న్యాయం అంటూ కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన మీద ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే సాక్షిలో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి కొమ్మినేని గారిని మీరు విడుదల చేయించుకున్నారు లాయర్ని ఏర్పాటు చేసి, మరి సాక్షి దాంట్లోనే డిబేట్లో అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారిని ఎందుకు వదిలేశారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? ఒకటి, ఇక్కడ దీన్ని మొత్తం ఎంటైర్ వ్యవహారం చూసినప్పుడు సార్ ఫస్ట్ తెలుస్తుంది ఏంటంటే, ఎవరిలో కూడా లక్ష్మణ రేఖ దాటకూడదు. ఎగ్జాక్ట్లీ. ఎవరిలాగా వాళ్ళు అనలిస్టులు కానివ్వండి, లేకపోతే డిబేట్ కండక్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైతే పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులు దాటి ఎక్స్ట్రాగా వెళ్ళకూడదు అనేది ఇది ఒక గుణపాఠం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అని కృష్ణంరాజు గారు ఎవరైనా సరే మాత్రం ఆ విధంగా చేయటం అనేది తప్పు. అది ఒక గుణపాఠంగా ఇవాళ అందరికీ తెలిసిపోతుంది. మీరు క్లియర్ కనపడుతుంది. ఇవాళ కేఎస్ఆర్ గారికి వచ్చిందంటే ఆ రోజు ఆయన సిద్ధార్థ్ దవే, ఎవరు పెద్ద లాయరు, సుప్రీంకోర్టు లాయరు, లక్షల రూపాయలు ఫీజు ఇవ్వాలి. మరి ఆయన్ని పెట్టారు, వాదించారు. అక్కడ ఎవరో ఎనలిస్టు అన్నదానికి మాకు బాధ్యత ఏముంది అని అన్నారు. అక్కడ సరే ఎనలిస్ట్ అని ఆయన మీద తోసారు. అంటే కొమ్మినేని గారిని విడుదల చేయించడం కోసం అసలు ఈ అంశాన్ని మొత్తాన్ని కృష్ణంరాజు మాట్లాడారు అన్నట్టుగా ఆయన మీద తోసేశారు. కరెక్టే. అసలు ఆ అంశాన్ని తీసుకొచ్చింది ఎవరు? అసలు చర్చకి పిలిచింది చర్చకి కాదు. అసలు అది అమరావతి అంశం కాదు. కానీ అమరావతిని దేవతల రాజధాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మెన్షన్ చేసింది ఎవరు? కొమ్మినేని గారు. అవును, ఈయనే కదా ప్రొవోక్ చేసి మెన్షన్ చేసింది. సరే, ఆయన మాట్లాడాడు సెకండరీ, కానీ అసలు దాంతో సంబంధం లేని ఏది అక్కడ ఆ చర్చలో సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి దాన్ని ఎదురుగుండా ఉన్న ఎవరు అక్కడ ఒక ఎనలిస్ట్ ముందు పెట్టింది కొమ్మినేని గారు. అంటే తప్పు ఎవరిది? ప్రథమ తప్పిదం ఎవరిది? ఈయనే కదా. ఓకే, కానీ కొమ్మినేని గారిని విడుదల చేయించడం కోసం కృష్ణంరాజు గారిని కావాలని ఇరికించారనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఆయన ఛానల్లో పనిచేస్తున్నాడు, ఆయనకి సంబంధించింది. రెండోది ఏంటంటే, కొమ్మినేని ఆయన మీదకి వెళ్ళింది అంటే అల్టిమేట్గా వెళ్ళేది తర్వాత భారతి గారి మీద. అంటే ఛానల్ ఓనర్ ఎవరు? సాక్షి ఛానల్ యాజమాన్యం ఎవరు? ఇప్పుడు ఈయన కూడా దాంట్లో ఉద్యోగస్తుడే. ఎవరు? కొమ్మినేని గారు దాంట్లో ఉద్యోగస్తుడు. అవును. కానీ అల్టిమేట్గా ఒకవేళ ఆయన్ని గనక బుక్ అయితే, ఆయన గనక నేరస్తుడు అనుకుంటే, దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి అది ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుందంటే ఛానల్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. అందుకని ఈ ఇష్యూ మొత్తంలో కృష్ణంరాజు గారిని ఆయన్ని బలి చేసేసి మొత్తం మాకు సంబంధం లేదని, అంటే కొమ్మినేని గారిని తప్పించడం ద్వారా ఛానల్ కూడా తప్పుకుంది. ఆ ఛానల్ కూడా దాంట్లో నుంచి తప్పుకుంటాం అనమాట. అంటే పూర్తిగా ఏమి వీళ్ళు తప్పు చేయలేదని రాలా, ఆ రిలీఫ్ వచ్చింది అంతే. ఏది బెయిల్ వచ్చింది అంతవరకే, తర్వాత మిగిలిన జరుగుతాయి అనుకోండి. కానీ అల్టిమేట్గా కృష్ణంరాజు గారికి వాళ్ళ గుణపాఠమే కదా అది. మనం ఎంతవరకు చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో, వే ఆఫ్ ప్రజెంటేషను. మనం ఊరికి గబిక్కిన ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు అందుట్లో ఒక ప్రాంతం మీద, ఒక దీని మీద, మహిళల మీద
వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు దాన్ని సవివరంగా మాట్లాడాలి తప్ప ఎగ్జాక్ట్లీ మీరు గబిక్కిన ఒక విషయాన్ని తీసుకొచ్చి మీరు దాన్ని ఫిక్స్ చేసేసి ఒక బుర్ర జమ్మటం అంటే అది మీ పని కాదు కదా, ఎనలిస్ట్ పని కాదు కదా. ఎనలిస్ట్ పని ఏంటి? మీరు ఒక ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని డిస్కస్ చేసి సవివరంగా డిస్కస్ చేయటం. మీరు తీర్పు ఇచ్చేశారు అక్కడ. ఏమని ఆ ప్రాంతం మొత్తం ఏది వేసల రాజధాని అనే మాట అంటం అనేది అది ఏ జర్నలిస్టిక్ వాల్యూస్ని బట్టి చూసినా సరే కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. పైగా సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు ఎవరు, మన కొమినేని గారిని. అసలు ఆయన మాట్లాడింది అయితే ఆ సీనియర్ జర్నలిస్ట్ అనే పదానికే అనర్హత, అర్హుడు కాదు ఆయన. ఓకే, దాన్ని కంటిన్యూ చేసినందుకు సార్ అసలు ఆయనకి అర్హత కూడా లేదు. వెంటనే ఆపాలి. మనం చాలా ఛానల్స్, మరి అదే మనిషి, అదే పెద్ద మనిషి లక్ష్మీపార్వతి ఇష్యూ వచ్చేటప్పటికి కట్ చేసావు కదా, కాల్ కట్ చేశారు కదా. ఇక్కడ కూడా మీరు లైవ్ కట్ చేయొచ్చు అవసరం అయితే. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఈయన మాట్లాడిన తర్వాత ఆయన దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఒక విధంగా ఆయన కూడా సహనిందితుడి కింద లెక్క. ఈయన్ని ప్రొవోక్ చేసింది ఆయన. కృష్ణరాజు గారిని ప్రొవోక్ చేసి ఆ విధంగా మాట్లాడిచ్చింది ఆయన. ఒకవేళ తప్పు జరిగినప్పుడు ఏం చేయాలంటే, కాదండి ఇట్లా మాట్లాడకూడదు, మీరు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి, మీరు అది విత్డ్రా చేసుకోండి, దాని మీద కాకుండా ఇది అని మాట్లాడించాలి. కానీ దాన్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడి ఆఖరికి అల్టిమేట్గా బుక్ చేసింది ఎవరిని? కృష్ణరాజు గారిని. ఆయన తెలియకుండా వెళ్ళిపోయి ట్రాక్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఇవాళ మొత్తం వెళ్ళిపోయి ఆయన మీద పడింది. అవునా? అవును. కేవలం ఉన్న యాంకర్ని రక్షించటం కోసం, ఆ ఛానల్ను మాకేం సంబంధం లేదు అని ఛానల్ను కూడా ఒక సేఫ్ గార్డ్ చేయటం కోసం ఆఖరికి మీరు బలి చేసింది ఎవరినంటే జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని. అప్పుడైనా అర్థమవుతుంది కదా ఎవరికైనా సరే, మనం ఎప్పుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలనేది. ఇప్పుడు ఈ కేసు నుంచి కొమ్మినేని శ్రీనివాస గారిని బయటికి తీసుకొచ్చేందుకు ఒక లాయర్ని ఏర్పాటు చేశారు. మరి కృష్ణరాజు గారి కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు లాయర్ని ఏర్పాటు చేయలేదు? ఒకవేళ కనుక కృష్ణరాజు గారి కోసం కనుక లాయర్ని ఏర్పాటు చేస్తే అది పార్టీకి మరింత నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉందని భావించే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కృష్ణరాజు అరెస్ట్ మీద ఆయన అసలు స్పందించడం లేదా, ఆయన లాయర్ని కూడా ఏర్పాటు చేయడం లేదా అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు అంటే ఆయన దారిని వదిలేశారేక. వాళ్ళకి కావాల్సింది ఎవరు? వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సింది ఫస్ట్ వాళ్ళ ఛానల్ని, తర్వాత వాళ్ళ యాంకర్. కానీ వాళ్ళ ఛానల్ వల్ల ఇరుక్కున్నటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఆయన బాధలు ఆయన పట్టమే. ఆయన లాయర్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన వెర్షన్ ఆయన వినిపించుకుంటమే. అంతే తప్ప నేను అనుకుంటాం వీళ్ళ దగ్గర నుంచి సహాయం రాదు. అల్టిమేట్లీ అదే కదా దాని నుంచి స్ట్రెస్ చేస్తుంది. అదే మీరు మీ పరిమితుల్ని ఎవరు దాటకూడదు. ఓకే, పరిమితులు దాటారంటే మాత్రం దాని వలన వచ్చే నష్టానికి మీరే బాధ్యులు అవుతారు. ఎవరు మీకు సహాయం చేయరు, రారు కూడా. దానికి ఉదాహరణగా ఇదే ఉదాహరణ ఇదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.